మరో విభజన హామీని నెరవేర్చింది కేంద్రం. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వచ్చే ఏడాది ఆగస్టు లోపు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ ప్రయత్నంతోనే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ముందడుగు పడిందని ఎంపీ కావ్య వ్యాఖ్యానించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు అన్నారు కాంగ్రెస్ ఎంపీ కావ్య. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ప్రజల కళ అన్నారు ఎంపీ కడియం కావ్య. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు ఢిల్లీ వచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో వందే భారత్ కోచ్లు కూడా తయారు చేసే విధంగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు కావ్య. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు ఇవ్వండి అని మరోసారి పలుమార్లు వెళ్ళి కలవడంతో మనకి ఇప్పుడు కాజ్పేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది శాంక్షన్ అయింది. దీంతో కాజ్పేట్లో ఉండే అనేక మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా కాజ్పేట్ కూడా అట్లా డెవలప్ అవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ప్రాంతాలు కానీ అన్ని అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతున్నాము. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా మేము జిఎం గారిని అడిగినా కానీ వచ్చే 2025 ఆగస్ట్ కల్లా ఇది కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది.